అయితే మొత్తానికి అయితే మనం యాదగుట్ట పోతున్నాం. హరి ఆడు, నేను, శుభమ్ ఆడు, చెన్నారెడ్డి ఆడు, ఇంకా జషన్ ఆడు పోతున్నాం. ప్రస్తుతానికి అయితే మా స్పాన్సర్ హరి ఆడు అయితే టిఫిన్ తీసుకొచ్చి సిగ్గు లేకుండా తింటాం బ్రో, సిగ్గు లేకుండా. అయినా ఏం ఫరక్ పడా అని ఇప్పుడు టేస్ట్ తోటి, అరే ఎప్పుడైనా ఒక టేస్ట్ మాత్రం మారదు బ్రో. చట్నీ తోటి తింటే మెంటల్ ఉంటది సన్నా. నువ్వేం జషన్ ఆడు కోసం వెయిట్ చేస్తున్నాం. దొబ్బోడు ఎప్పుడు వెయిట్ ఆన్ వల్లనే వేస్ట్ అయితే టైం. మేము చిన్న చేతులు అడుక్కోవడానికి పోతున్నాం, నేను హరి ఆడు. ఎందుకంటే మేము ఇద్దరు గలీగా తిన్నాం కాబట్టి చెట్టు కాడ టీ స్టాల్ కాడ అయితే బస్ స్టాండ్ కి అయితే పోతున్నాం. కనిపిస్తుంది ఆ బస్ స్టాండ్ కి అయితే పోతున్నాము. ఎందుకంటే ఆ నుంచి సికింద్రాబాద్ పోయే బస్ వస్తుంది కాబట్టి స్పాట్ పోతున్నాం. అయ్యో ఈ కవర్లో అయితే టిఫిన్ సెంటర్, ఇంకా 2 టిఫిన్ ఉన్నాయి. మొత్తానికి అయితే మనకి దొరికింది, సికింద్రాబాద్ బస్ అయితే దొరికింది. అందరు ఎక్కినాం. పైసలు అయితే 120 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆంటీ గారు స్టార్ట్ చేశారు. ఫ్రీ బస్ కాదు, ఎందుకంటే మేము బాయ్స్ కాబట్టి. ఈయన ఒక్కడు బస్ పాస్. సరే సరే మొత్తం అయితే మేము సికింద్రాబాద్ కూడా వచ్చేసినాం. మేము మా దోస్తు టికెట్లు తీసుకుంటారు. ఊడూరి టికెట్ ఎంత అడుగురా బాయ్స్. అరే ఏంద్రా మస్తు మంది ఎక్కువైపోయారు బాయ్. ఈరోజు సండే కాబట్టి మస్తు మంది ఉన్నారు. ఏం ఫరక్ పడదని మేము వెళ్తున్నాం. నెంబర్ కోసం అయితే అడుగుతున్నారు అందరినీ. మేము కన్ఫ్యూజ్ అయిపోయినాం ఎటు పోవాలో అసలు అర్థమైతలే. అయ్యో దొరికింది. థ్యాంక్ యూ అన్న అని చెప్పు. థ్యాంక్ యూ అన్న చెప్పు. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. ఏంటి టైం 5:30 8:02 కంట. ఇవ్వండి ఐస్. మాదైతే ఇదే ట్రైన్ కానీ ఒకడైతే మిస్సింగ్ జశ్వంత్ అని. ఆ జశ్వంత్ గాడు ఏందో బ్రో అర్థమైతలే. వాన్ వల్ల ఇప్పుడు లేట్ అయిపోతుంది. ఇక మేమైతే లోపలికి వెళ్తున్నాం. వాడు ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. లెట్స్ ట్రై. వాడు రావాలని కోరుకుంటున్నాం. 2 minutes రావాలి. గంటల సేపు వెయిట్ చేసినాం బ్రో. మెంటల్ వేసిపోయి న్యూస్ మెంటల్ వేస్తుంది నాకు ఇప్పుడు. వైట్ షర్ట్ ఈ క్యాంటీన్ బాయ్ బ్రో, పక్కా క్యాంటీన్ బాయ్. వీడు అసలు మొత్తం నువ్వు ఎట్టున్నావు కదా. స్నాప్లు ఇచ్చి స్నాప్ ఇచ్చోడు రావు. ఇలాంటి నేడే ఉంది రావు. ట్రైన్ బయలుదేరింది బాయ్. చూడు అయితే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే సిగ్నల్ పట్టదు కాబట్టి. అదే టైర్లు ఎందుకు తిరుగుతారో తెలుసా, బ్రేక్ వేసి కాబట్టి. ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారో నాకు అర్థమైతలే. అని ఈ చూడు ఎందుకు ఆగిందో మాకు అర్థమైతలే. అసలు ఎందుకు అసలు మనం దానిలో అడ్డంకం లేదనుకున్నాం కానీ అడ్డంకం ఎందుకు వచ్చింది అని అందరూ ప్రశ్నిస్తారు నాకు. నేనే సమాధానం ఇవ్వలేకపోతున్నా. అయితే ముంగట్కెళ్ళి చూద్దాం ఏమైందో. చైర్ గుంజుతుందంట, వాళ్ళు చైన్లు గుంజుతుందంట. ఏంది జలకెళ్ళి ఇస్తుంది మాకు. అరే కింద రాళ్ళున్నాయి కాబట్టి ఓకే. అయితే వచ్చేసినాం అనుకో. భువనగిరి ఫోర్ట్ అయితే వచ్చేసినాం బాయ్. చూసినా ఇప్పుడు ఏం చూపిస్తున్నావు చూడురి. వీళ్ళు స్నాప్ లో పిచ్చోళ్ళు ఏం స్నాప్ తింటారా పిచ్చోళ్ళు. రైల్వే స్టేషన్ లా నిజంగా ఇంట్రో జశ్వంత్. ఇక ముఖం దాచుకోవద్దు జశ్వంత్. యాదగిరిగుట్ట మొత్తానికి అయితే స్టెప్స్ ఎక్కువ మూడు ఒకటి. కోమం ఎంటర్ ఉంది. వ్యూ అయితే ఈ నుంచి చూడు. మేమైతే చెప్పులు అయితే కింద పెట్టేస్తాం బాయ్. అంటే బొట్టు పెడతా అంటే నేను వద్దని చెప్పేసిన. ఎందుకంటే పైసలు తీసుకుంటారు కాబట్టి. ఎక్కువ పైసలు వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే మాకు బడ్జెట్ తక్కువ. ఏం కాదు పూలు అవన్నీ ఏమని ఉంది అసలు. యాదగిరిగుట్ట పోయిన్స్ వచ్చినప్పుడు అంతా ఇండిపెండెంట్. ఇప్పుడు అంటే గ్రీనరీ అంతా ఉంది. బురా ఉంది అనుకో. చాలా మంది వచ్చారు. సండే వీకెండ్ కాబట్టి అందరు వచ్చారు. ఎందుకు కడుపున ప్లేస్ ఏమన్నాడు. కొత్తి బాయిలు అయితే లైన్ కట్టేసిర్రు. ఇప్పుడు బాయ్ చెప్పేస్తున్నాం. హలో కొత్తి బాయ్. హలో చిన్న కొత్తి బాయ్. వెళ్ళిపోతున్నా భయపడి. భయ మీ ఫోన్ చూసుకొని ఇడికి వెళ్ళిపోతాను భయం వేస్తుంది అంతే. పవన్ సాయి చూసుకొని చాలా ఎవరి మీద కూడా చెప్తాను. తన పేరు అక్షరం రంగు రూపం కూడా చెప్తా. పంచాంగం చేసి ఒకటైతే అనుకుంటున్నాం మనసులో. అది కరెక్ట్ అయితే అలా కూడా చెప్తాను. ఇంకో కరెక్ట్గా చెప్తే డబ్బులు కొంటవాడు చెప్పంటావా. మంచి అన్నం చేస్తాను. ఎంత అయితే అన్న దానికి మొన్న అయితే ఆ లేడీ ఎవరి మీద చెప్తా. లేడీ నేను లెవెల్స్ కూడా చెప్తాను. అనుకుంటాడు ఒక పని ఉన్నది లైఫ్ లో సెట్ అయ్యేది. ఆ పని కరెక్ట్గా చెప్తాను గురించి. వద్దన్నా
మొత్తం ఇట్లయితే అనమాట. నీ గురించి చెప్పేటి ఉన్నాయి, 2 మాటలు కరెక్ట్గా చెప్తా. దానికి మార్గం ఉంది, పరిష్కారం ఉంది, లెక్క అయింది, భోగ్యం ఉంది, కరెక్ట్ చెప్తావు. చూడు వద్దులే అన్నట్టు ఎంత ఇస్తావు పైసలు అనుకునేది ఇండియానికి వచ్చినది. ఇంకెవరు చెప్పాలి సార్? నీకు చెప్పాలా? నీకు చెప్పాలి, నీకు చెప్పాలి. టైగర్ సార్ అని పేరు, పవన్ సార్ అని ఫోటో అని అంటే ఒక ఫోటో ఇస్తాం ఆవిడ సక్సెస్ఫుల్లీ. మళ్ళీ యాదగిరి అయితే కింద దిగుతాం. ఇప్పుడు టైం అయితే వచ్చేసి 1 అవుతుంది బ్రో. మనం వచ్చింది మేమైతే 9:30కి వచ్చినాము. ఇప్పుడు చూసినాం దర్శనంకి అవంతా. మళ్ళా ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం అయితే అందరం కలిసి 14 తీసుకున్నాం బ్రో. అందరం ఒక్కొక్కరికి 22 వస్తాయి. ఒక్కరు 30 రూపాయలు అడ్డు. అంటే 4:30 అయిపోయినాయి మనకు తెలిసి. మళ్ళీ ఇప్పుడు ఎట్లా కూడా ఇప్పుడు చూపిస్తాం. కొందరేమో ఇంకా ఫోటోగ్రఫీలు చేస్తున్నారు మా దోస్తు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఫాస్ట్ ఫుడ్ అయితే వచ్చాం బ్రో. మేమైతే మొత్తం వెజ్, ఎందుకంటే యాదగిరి వచ్చినాం కాబట్టి మేము మొత్తం వెజ్ లవర్స్ అయిపోయినాం మీరు ఒక్క రోజుకి. మేమైతే చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా వెజ్ నూడిల్స్ అయితే చెప్పాము. వాడు ఎంతసేపు వదిలిస్తుంది. నేను అయితే స్పైసీ చెప్పుకుంటా ఎప్పుడన్నా. ఇప్పుడు మేము కొత్త రింగ్ కొనుక్కున్నాం. ఇప్పుడు రింగ్ ఎట్లుంది? రింగ్ మెంటల్ ఉందా? అందరం రింగులు కొన్నారు, చీలు కొన్నారు, అన్నీ కొన్నాం. ఫుల్ ఎంజాయ్ టుడే. మళ్ళీ ట్రైన్ ఎక్కాలి. మళ్ళీ ట్రైన్ ఎప్పుడు 3:40కి డెస్టినేషన్. ఇప్పుడు టైం అయితే 1:32 అవుతుంది. మనం 3:40 కల్లా రైల్వే స్టేషన్ ఉండాలి. పోతామా లేదా మీకు కొంచెం సేపట్లో సందేశం ఇస్తా. ఘోరంగా నడుస్తుంది, ఘోరంగా ఫోటోగ్రఫీ నడుస్తుంది. అసలు ఎవరు బీచ్ చేయలేదు అసలు. ఇగో వీడికి అయితే అంకుల్ అయితే పైసలు అడుగుతున్నా, లెవెన్ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాం. అయితే చూడు భయ్యా అంటుండు. అదే ఫోటో ఎట్లా వస్తారో ఐడియా. ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు టైం అయితే వచ్చేసి 2:39 అవుతుంది. మళ్ళా 4 తర్వాత వస్తా అంట బస్. అదేంది ట్రైను. తర్వాత ఆ నుంచి ఒక బస్ పట్టుకోవాలి. 7కి వెళ్ళిపోతాం ఇంటికి. ఇప్పుడు మొత్తం టైం పాస్ ఉంటాం. ఇలా ఫోటోగ్రఫీ చూసి ఎంజాయ్ చేస్తాం మేము. బాయ్. చూడండి 3 గంటల నుంచి రైల్వే స్టేషన్ లో ఉంటాం. ఈ రైల్వే స్టేషన్ ఒక్కటి కూడా వస్తుంది. పిచ్చోళ్ళ తీరు ఉంటాం మేము. అసలు ఒక్కటి కూడా వస్తుంది. అదేమో డిలే అవుతుంది అంట. 5:30కి వస్తా అంట. 5:30 నుంచి ఇంటికి వెళ్ళాలి 9 అవుతుంది. 9 అయ్యి రేపు కాలేజ్కి వెళ్ళాలో వద్దా, మధ్యాహ్నం నుంచి వెళ్ళాలో ఆలోచిస్తాం. మళ్ళీ అన్నం మళ్ళీ ఇంటికి వెళ్ళి తినాలి. ఏంది అసలు మాకు ఈ ప్రాబ్లం ఏంటి? సండే కావాలి అప్పుడు ఇదేంటి? అరే 5:08కి వస్తా అంట. మెంటల్ వేస్తుంది నాకు ఫస్ట్.